బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో BNS 69, 115(2), 318(2) అనే 3 సెక్షన్ల కూకట్పల్లి పోలీసులు కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శారీరక వేధింపులతో పాటు 20 లక్షల రూపాయల నగదు కూడా తన నుంచి తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలోనూ ఇదే శ్రీతేజ్ పై ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరి శ్రీతేజ్? నటుడు శ్రీతేజ్ తొలినాళ్లలో సినిమాలో చిన్న పాత్రలు చేసేవాడు. RGB తెరకెక్కించిన లక్ష్మీస్ NTRలోనూ శ్రీతేజ్ నటించాడు. ఆ తర్వాత నారప్ప, మంగళవారం సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలోనూ శ్రీతేజ్ సహాయ నటుడిగా నటిచాడు. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుని కెరీర్లో నిలదొక్కుంటున్న శ్రీతేజ్ పై వరుస కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.